వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు సాటర్డే అనమాట, వీకెండ్. నేనైతే పొద్దున్నే లేచాను. ఇంట్లో ఇంకా ఎవరు లేవలేదనమాట. ఈరోజు అయితే మేము బయటికి వెళ్దాం అనుకున్నాము. నేను మా వారు ఇద్దరు మాత్రమే. పిల్లలకి క్లాసెస్ అవి ఉంటాయి, మ్యూజిక్ క్లాసెస్ అవన్నీ. సో వాళ్ళకైతే రావడం కుదరదు, అందుకని మేము మాత్రమే వెళ్దాం అనుకున్నాము. సో దానికోసం అనేసి నేను పొద్దున్నే అయితే లేచాను. ముందైతే పాలు తాగేస్తే నాకు ఇంకా నెక్స్ట్ వంట, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా చేయాలన్నమాట. బయటికి వెళ్తాం కాబట్టి లేట్ అయిపోతుంది, ఎన్నింటికి వస్తామో కూడా తెలియదు. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను వంట అది కూడా చేయాలి. ఇప్పుడు మేమైతే బయలుదేరాలన్నమాట. అందుకని అందరికన్నా ముందు అయితే నేను ఇవాళ లేచాను. మామూలుగా కూడా వీకెండ్లో అందరికన్నా ముందు నేనే లేస్తాను. వాళ్ళు ఎవరు లేవరు, కాసేపట్లో వాళ్ళు కూడా లేస్తారనమాట. ఇప్పుడు టైం 7 అయ్యింది. నేనైతే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేస్తాను, అయిపోయింది. బయటికి కూడా వెళ్ళాలి కాబట్టి వంట అది కూడా చేయాలి కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి నేనైతే ముందు లేచాను అనమాట. మా పిల్లలకి క్లాసెస్ అవి ఉంటాయి. సో నాకైతే వీకెండ్ వచ్చినా ఏ రోజైనా పొద్దున్న అయితే లేవడం అయితే తప్పదనమాట. అందుకని రోజులాగానే ఇవాళ కూడా లేస్తాను. స్కూల్ ఉన్నప్పుడైతే 5:30కి అలా లేస్తాను. స్కూల్ లేదు వీకెండ్ అనుకుంటే 6:30, 7కి అలా లేస్తాను. కానీ ఈరోజైతే ఇంకా 6:30కి లేచాను. బయటికి కూడా వెళ్ళాలి కదా, పనులు ఉన్నాయి ఇంట్లో కూడా అని చెప్పి నేను ఇంకా ఎర్లీగా అయితే లేచాను అనమాట. ఇప్పుడు ముందు నేను పాలు అవి తాగేసి అప్పుడు ఇంకా వంట ప్రిపరేషన్ అంతా కూడా స్టార్ట్ చేయాలి. పాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు నేను పాలు తాగేసి నెక్స్ట్ పని అయితే కంటిన్యూ చేసేసుకుంటాను. ఇప్పుడు నేను ముందు రైస్ అయితే పెట్టేస్తున్నాను. రైస్ అయిపోయిన తర్వాత అప్పుడు వంకాయ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. వాంగిబాత్ కావాలన్నారు, సో అది కూడా చెయ్యాలి. ఇప్పుడు ముందు కుక్కర్ పెట్టేస్తాను. ఫస్ట్ రైస్ కావాలి కాబట్టి ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. కుక్కర్ కూడా వెలిగించేసాను. మేము యాక్చువల్గా అయితే అసలు పొద్దున పూట బయటకు వెళ్ళమన్నమాట. పిల్లలకి క్లాస్ ఉంటాయి కష్టమని చెప్పి, కానీ ఈసారి కొన్ని పనులు ఉండడం వల్ల పొద్దున పూట వెళ్ళాల్సి వస్తుంది. కానీ రావడం లేట్ అయిపోతుంది కాబట్టి వంట కూడా చేసేసి పెట్టేస్తే పిల్లలకి క్లాస్లో అయిపోగానే వాళ్ళు తినేస్తారు కదా, అందుకని వంట అయినా పొద్దున్నే చేసేస్తున్నాను. సాయంత్రం పూట వెళ్తాము మేము ఎక్కువగా. ఎందుకు అంటే అన్నం తినేసి వెళ్తే లేట్ అయినా ఇబ్బంది ఉండదని మోస్ట్లీ అలాగే ప్రిపేర్ చేస్తాను. కానీ ఈసారి వేరే ఆప్షన్ లేదనమాట, అందుకని చెప్పి పొద్దున్నే వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడైతే నేను ముందు వంకాయ అది కూడా కట్ చేసేసుకుంటున్నాను. వంకాయ కట్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది కాబట్టి వంకాయ ఉంది, అందుకని వంకాయ పెట్టుకున్నాను. పిల్లలకి వాంగిబాత్ చాలా ఇష్టము, అందుకని వాళ్ళు ఎక్కువగా ఇదే అడుగుతుంటారు. వాంగిబాత్కి మసాలా అది నేను ఇంట్లో ఏం ప్రిపేర్ చేయను, మనకి షాప్లో దొరుకుతుంది కదా, అదే నేనైతే వాడతాను అన్నమాట. తొందరగా కూడా అయిపోతుంది కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్లో అట్లా కూడా పెట్టి ఇవ్వాలన్నా నాకు కూడా ఈజీగా ఉంటుంది. ఈరోజు బయటికి కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా నాకు ఇదైతేనే తొందరగా అవుతుందని చెప్పి వాంగిబాత్ పెట్టుకున్నాను. వీకెండ్ వచ్చిన హడావిడిగానే అయిపోతుంది క్లాసులు ఉండడం వల్ల. ఇప్పుడు 7:30 అయింది టైము. 8:30కి క్లాస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. కీబోర్డ్ క్లాసు, అది అయిన తర్వాత సంగీతం క్లాసు, మళ్ళీ ఈవినింగ్ డ్యాన్స్ క్లాసు. అలాగా వీకెండ్స్ వచ్చినాక ఖాళీ ఉండదు అస్సలు. బయటికి వెళ్ళాలన్నా ఎప్పుడన్నా ఇంకప్పుడు డ్యాన్స్ క్లాస్ మానేసి వెళ్ళాలి, అందరం వెళ్ళాలి అంటే ఇక్కడేమో సండేస్ అసలు షాపులే ఉండవు. సో అందుకని సాటర్డేనే వెళ్ళాలి మనం దేనికి వెళ్ళాలి అన్నా కూడా. ఇప్పుడు వంకాయ కూడా కట్ చేసేసుకున్నాను. నేను ఇంకా బాండి పెట్టేసి గబగబా వంట అయితే చేసేస్తాను. చూసారు కదా, నేను MTR వాళ్ళదే వాడతాను. ఆల్మోస్ట్ 7 ప్యాకెట్ పైన అయిపోయింది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేము ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా నేను ఇదే వాడేదాన్ని. సో ఇదే నాకు అందరికీ టేస్ట్ నచ్చుతుంది, అందుకని ఇదైతే నేను ఇప్పుడు వాడుతున్నాను.
ముందైతే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో మనం రెగ్యులర్గా తిరగమాత వేసుకున్నట్టే కొంచెం నూనె వేసుకొని దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలాగే పసుపు అవన్నీ కూడా వేసుకోవాలి. పోపు దినుసులన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు అలాగే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం కలర్ వచ్చే వరకు ఒక 2 నిమిషాలు అలా మనం వేయించుకున్న తర్వాత అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదా, ఇప్పుడు ఆ వంకాయ ముక్కలు కూడా మనం ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆ వంకాయ ముక్కలే యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేసి ముందే రెడీగా పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ అవి యాడ్ చేసేస్తున్నాను. వంకాయ ముక్కలని యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను దాంట్లో రైస్కి కూడా సరిపోయేంత సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఇప్పుడు మనము ఆ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయేలాగా మనం పెట్టుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకొని నేను ఇప్పుడు మూత పెట్టేసుకొని ముక్కలను అయితే మగ్గిచ్చేసుకుంటున్నాను. మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత చూసారు కదా, చక్కగా ముక్కలన్నీ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను దీంట్లో వాంగీబాత్ మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోయింది. ఇప్పుడు ఆ వాంగీబాత్ మసాలా పౌడర్ కూడా వేసిన తర్వాత ఒకసారి ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ కూడా ఒక 2 నిమిషాలు అదంతా మసాలా పట్టేలాగా మగ్గించుకున్నాను. దాని తర్వాత చింతపండు నానబెట్టి ముందే పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఆ చింతపండును కూడా నేను గుజ్జుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మనం 2 మినిట్స్ మగ్గించుకున్నట్టయితే ఆ చింతపండు అంతా కూడా ఆ ముక్కలకి చక్కగా పడుతుంది, ఆ పులుపు అంతా కూడా. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూసారు కదా, చక్కగా చింతపండు అంతా కూడా బాగా ఉడికిపోయింది. ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో నేను ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఎంత సరిపోతుందో చూసుకొని ఆ క్వాంటిటీకి తగినట్టుగా మనం రైస్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసుకొని అదంతా కూడా బాగా కలిసేలాగైతే కలుపుకుంటున్నాను. ఇప్పుడు అదంతా కలిసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మళ్ళీ మనం అలా వదిలేసినట్టయితే వేడివేడిగా వాంగీబాత్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్. పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో కూడా మనం ఈజీగా పెట్టించేయచ్చు. నేను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఈరోజు సేమియా ఉప్మా అయితే చేశాను. అదైతే తొందరగా అయిపోతుంది, పిల్లలకి కూడా ఇష్టము. మేమిద్దరం అయితే రెడీ అయిపోయాము. ఇంక ఇప్పుడు మేమైతే షాపింగ్కి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. అవుట్లెట్కి అయితే వెళ్దాం అనుకున్నాము. అక్కడ కొన్ని కావాల్సినవి అవి కూడా ఉన్నాయి. అందుకని ఇప్పుడు అవుట్లెట్ దగ్గరికి అయితే బయలుదేరిపోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర నుంచి ట్రామ్ ఎక్కేసి అవుట్లెట్ దగ్గరికి అయితే బయలుదేరామన్నమాట. నాకు వెళ్ళేటప్పుడు దారిలో ఒక పెద్ద గూడ్స్ అయితే కనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ గూడ్స్ ట్రైన్ అంతా కూడా మొత్తం అమెజాన్ వాళ్ళదేనమాట. చాలా చాలా పెద్ద గూడ్స్ ట్రైన్ అది. మీ అందరికి కూడా చూస్తారని ఇలా చిన్నగా వీడియో అయితే చూశాను. చాలా చాలా పెద్దగా ఉంది. నేనైతే అంత పెద్దది ఎప్పుడూ కూడా చూడలేదు. ఇప్పుడు మొత్తానికి మేము అవుట్లెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం అయితే మేము ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి అంతా చీకటిగా ఉంది. మేము పొద్దున అరౌండ్ 11-11:30కి వచ్చామన్నమాట. అప్పటికే చూసారు కదా, ఫుల్ రష్గా ఉంది అవుట్లెట్ అంతా కూడా. పార్కింగ్ ప్లేస్లో చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలాగ కలర్ఫుల్గా చూసారు కదా, ఈస్టర్ అలాగే స్ప్రింగ్ కూడా వస్తుంది కాబట్టి మొత్తం అంతా చెట్లతో డెకరేషన్ అయితే చేశారు. ముందైతే మేము పూమా షాప్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడైతే చాలా చాలా బాగుంది కలెక్షన్. అది కూడా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఆఫర్స్ అవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మా వారైతే ఇక్కడ పూమా అవుట్లెట్లో షూస్ అవి కూడా చూస్తున్నారనమాట. తనకి నచ్చినవి ఉంటే అక్కడ ట్రైల్ అవి వేసుకొని అక్కడ షూస్ అవి అయితే కొనుక్కున్నారు. నేనైతే ఇంకా అడిదాస్కి వచ్చానమాట. చాలా షాప్స్ చూశాను కానీ నాకు ఎక్కడా నచ్చలేదు. ఇంకా లాస్ట్లో అడిదాస్లో ట్రై చేద్దామని చెప్పి ఇంకా అడిదాస్లోకి వచ్చి ఇక్కడైతే ట్రై చేస్తున్నాను షూస్ అన్నవి. ఏ షాప్లో చూసినా కూడా ఫుల్గా జనాలు అయితే కిటకిటలాడుతున్నారనమాట. ఎస్పెషల్లీ ఈ షూస్ షాప్లో అయితే. అందులో ఇప్పుడు సీజన్ కూడా మారుతుంది కాబట్టి వింటర్ నుంచి స్ప్రింగ్కి, అందుకని ఆ సీజన్కి తగినట్టుగా షూస్ అనేవి మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడే మేమైతే షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఏమేమి షాపింగ్ చేశాము ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇది నా చేతిలో ఉంది. ఇది ఫ్యాబ్రిక్ షేవర్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. మన బట్టల మీద ఇలా పోగుల్లాగా ఇలా వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అది పెట్టి మనం కనుక క్లీన్ చేసినట్టయితే ఆ పోగులు అవన్నీ కూడా కలెక్ట్ చేసేస్తుంది. ఎక్కువగా బెడ్షీట్స్కి వాటికి స్పన్ క్లాత్ ఉన్న మెటీరియల్కి బట్టలకి వాటికి ఎక్కువగా మనకి పోగులు వస్తుంటాయి కదా, అలాంటి వాటికైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒకటి తెచ్చుకున్నాము బట్టలకి ట్రై చేద్దామని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూమాలో షూస్ అయితే తీసుకున్నాం అనమాట.
ఈ షూస్ ఇది మా వారు తీసుకున్నారు, పూమాలో తీసుకున్నాం. ఇది ఒక షూ వచ్చి, తర్వాత ఇది కూడా ఇంకొక షూ అనమాట, రెడ్ కలర్లో ఉంది. ఇది కూడా ఒక సెట్, 2 సెట్స్. తర్వాత నేను వచ్చేసి అడిడాస్లో తీసుకున్నాను. చాలా షాప్స్ తిరిగాను కానీ నాకు అసలు ఏ షాప్లోనూ అస్సలు నచ్చలేదు. ఉన్న షూ షాప్స్ మొత్తం తిరిగాను కానీ ఎక్కడా కూడా ఏది నచ్చలేదు అనమాట. లాస్ట్కి ఇంకా అడిడాస్లో ఇది కొంచెం బెటర్ అనిపించింది, నాకు ఇది కొంచెం నచ్చింది, అందుకని ఇది అయితే తీసుకున్నాను అనమాట. అడిడాస్లో బాగుంది, చూస్తే నచ్చింది, వేసుకొని చూస్తే కూడా కంఫర్టబుల్గా ఉందని చెప్పి ఇంకా అడిడాస్లో ఇదైతే తీసేసుకున్నాను. ఇంకా లాస్ట్కి ఇంకా అడిడాస్లోనే జిమ్కి కావాలని మా వారు ఒక షార్ట్ అలాగే ఒక షర్ట్ అయితే, స్పోర్ట్స్ షర్ట్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా అవన్నీ తీసుకొని తర్వాత ఇంకా కొన్ని వెజిటబుల్స్ అవి కూడా కావాల్సినవి ఉంటే అవన్నీ కూడా తీసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. పిల్లలు అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు షాపింగ్ చేయమంటే అసలు చేయరు. షూస్ కోసమే చాలా టైం పట్టిందనమాట, ఎక్కడా నచ్చలేదు. దానికోసం ఓపికగా అన్ని షాప్స్ తిరిగి మేము తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది. వాళ్ళని తీసుకెళ్ళి ఉంటే అసలు ఏ పని కూడా అయ్యేది కాదనమాట, వాళ్ళకి అంత ఓపిక కూడా ఉండదు. వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోదాం అంటారు. అందుకని ఈసారి అయితే ఇంకా మేము వాళ్ళని తీసుకెళ్ళకుండా మేము మాత్రమే వెళ్ళొచ్చాము. అందుకే మేము అనుకున్న పనులన్నీ అయ్యాయి అనమాట. ఇంక ఇప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ అది కూడా చేయాలి. ఇంకా ఇక్కడితో నేను ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి, పొద్దున్నుంచి ఇంట్లో లేను కదా, ఇప్పుడు అవన్నీ పనులన్నీ చేసుకోవాలి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.